ఒక వ్యక్తికి వాళ్ళ ఫాదరే వచ్చి ఇష్టం నేను పొగిడితే మా అబ్బాయికి ఆయుష్యమైతే అని తెలిసి కూడా ఆయన పొగిడేంత గొప్పగా ఎదిగినాడు. ఆయన వ్యక్తిత్వం దీంతోనే తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ వచ్చి నేను అనద్దు, నేను మెచ్చుకోవద్దు, అయినా నేను వచ్చి మెచ్చుకుంటున్నాను అంటే చెప్పకనే చెప్తున్నాడు. మా కొడుకు చాలా ఉత్తీర్ణుడైనాడు, చాలా సాధించినాడని చెప్తున్నాడు. చాలా సంతోషమైన విషయం ఇది. చాలా గొప్ప వ్యక్తిత్వంగా చెప్పవచ్చు దీన్ని. తర్వాత నేను ఇంతకుముందు కూడా నాకు పరిచయమే, నల్గొండలో ఉన్నప్పుడు, తర్వాత అనంతపూర్లో ఉన్నప్పుడు కూడా కలిశాను చంద్రమోహన్ సార్ని. సో ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఒకటే కూల్నెస్ ఉన్నది, చాలా కూల్ ఉంటాడు ఆయన. ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ విషయాన్ని, సమస్యను పరిష్కరించాలనుకుంటాడు కానీ తొనకడు. అది గొప్ప వ్యక్తిత్వము, చాలా అబ్బింది ఆయనకి. నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఫార్మేషన్, అంటే ప్రతి పని చేయడానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆయన ఇంతకుముందు సిద్దిపేటలో చేసి హైదరాబాద్ సెంటర్ సర్కిల్కి వచ్చారు ఎస్సీగా, అంటే ఆ ప్లేస్లోకి నేను వెళ్ళాను అక్కడికి. సో ఇప్పుడు నేను అదే ప్లేస్ను పనిచేస్తున్నప్పుడు నాకు చాలా ఈజీగా జరుగుతుంది వర్క్, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్యాటర్న్ అనేది ఫామ్ చేసుకున్నాడు. ఈ మాదిరిగా చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ మాదిరిగా పోవాలని చెప్పేసి ఆల్రెడీ అక్కడ సిస్టమ్ ఒకటి చిన్నగా డెవలప్ చేసుకున్నాడు. సో ఆ సిస్టంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఆల్సో గెటింగ్ గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే రిటైర్మెంట్కి ఒక 2 days ముందరనే ఆయన సంతోషకరమైన వార్త విన్నాడు, సీగా ప్రమోషన్ అవుతుంది. చాలా వరకు కూడా ఎస్సీ అనే అనుకున్నారు. లాస్ట్ 2 daysలో హీ గెట్ ద ఆపర్చునిటీ అండ్ అదృష్టం కలిగింది ఆయనకి. దానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన భావి జీవితము ఆఫ్టర్ రిటైర్మెంట్ సక్సెస్ఫుల్గా ఇంకా వేరే అసైన్మెంట్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.